స్టార్మాలో వస్తున్న పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ అయితే తొందరలో ఎండ కాబోతుందా? సీరియల్ అయితే ప్రేక్షకులను అయితే ఎంతగానో అలరిస్తుంది. ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్లో అయితే కుట్టి పుట్టినరోజు సందర్భంగా అయితే ఆదిత్య ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరో ఆనందియే జీవన అని నిరూపిస్తానని ఫిక్స్ అవుతాడు. కుట్టి పుట్టినరోజు సందర్భంగా తన కన్న వాళ్ళని బయట పెడతానని ఆదిత్య అయితే చెప్తాడు. అయితే ఆదిత్య ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడో అని చెప్పేసి కుట్టి అయితే భయపడుతుంది. ఇంకా ఆదిత్య అయితే కుట్టి తన కన్న వాళ్ళు ఎవరో బయట పెడతాడనే విషయం అయితే ఇందుమతికి తెలిసిపోయింది. దాంతో ఇందుమతి అయితే ఎలాగైనా ఆదిత్య చేత ఆ నిజం చెప్పకుండా ఉండేటందుకైతే ప్రయత్నిస్తుంది. ఇంకా ఆదిత్య అయితే కుట్టి, జ్యోతి అలాగే సూర్యతో ఉన్న ఫోటో అయితే ఆ పుట్టినరోజులో బయట పెట్టాలని చెప్పేసి అయితే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుని తెస్తాడు. ఇంకా ఆ విషయం అయితే ఇందుమతికి తెలిసిపోతుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న జీవన అయితే వెంటనే ఇందుమతికి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా ఇందుమతి అయితే కుట్టికి ఆ ఫోటో ఫ్రేమ్ని నువ్వు ఓపెన్ చేసి చూడాలని అయితే చెప్తుంది. ఇంకా జీవన అయితే కుట్టి కన్న వాళ్ళని నా కన్న వాళ్ళగా చెప్తున్నావే అంటూ చూస్తుంది. ఇంకా ఇందుమతి అయితే అదే నిజం కదే అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మనం చూసినట్టయితే ఆనంది చేత అయితే ఆదిత్య నీ కన్నవాళ్ళు ఎవరని చెప్పేసి అయితే జ్యోతి మీద ఒట్టేయించి నిజం చెప్పమని అయితే అంటాడు. చాలా మంది ప్రేక్షకులు అయితే ఎప్పటితో నిజం బయటపడిపోయింది, ఈ సీరియల్ అయినా ఎండ్ అయిపోతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సీరియల్ అయితే ఎప్పట్లో ఎండ్ చేయరు. ఇంకా మరికొద్ది కాలం అయితే ఈ కథను కొనసాగిస్తారు. కుట్టి కూడా నిజమైతే చెప్పదు. ఆ సమయానికి ఏదో జరిగి నిజం చెప్పకుండా అయితే ఆగిపోతుంది. ఇంకా ఈ సీరియల్ కూడా కథ కూడా చాలా ఉంది కాబట్టి ఈ సీరియల్ అయితే ఎప్పుడే ఎండ్ చేయరు. ఈ సీరియల్ అయితే చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి ముందు ముందు. మధ్యాహ్నం వస్తున్న సీరియల్స్లో అయితే ఈ సీరియల్ చక్కటి రికార్డును బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. ఇంకా స్టార్మా వల్ల అయితే ఈ సీరియల్ని రికార్డు కోసం అయినా సరే ఇంకా కథనైతే కొనసాగిస్తారు, అప్పుడే ఎండ్ చేయరు. ఆదిత్య అయితే నిజం బయట పెట్టే సమయానికైతే ఏదో ఒకటి జరిగి ఆగిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సీరియల్ని కంటిన్యూ చేస్తారు. చాలా మంది ప్రేక్షకులు అయితే ఈ సీరియల్ని ఎండ్ చేసేస్తారేమో, అందుకే అన్ని నిజాలు తెలిసిపోయేమో అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ సీరియల్ని అయితే ఎంత తొందరలో ఎండ్ చేయరు. మరి మీ అభిప్రాయంలో ఈ సీరియల్ ఎండ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే కథ ఇంకా కంటిన్యూ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టమో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.